అత్యాశకని పోతే ఉన్న బట్టలు ఉడవిక్కొని వచ్చినట్టుందిలో ఈ ముచ్చట. ఎందుకంటే ఇది నవ్వాల ఏడు వల్ల ఇంకేం చేయాలనేది అర్థమైతలేదు. ఈ ముచ్చటిన వాళ్ళంతా నోటి మీద వేలేసుకొని పక్కపక్క నవ్వుతుల్లంటే మాటలు కాదనుకోనుల్లా. ఇక విక్రమార్కుడు సినిమా చూసిళ్ళు కదా, అలాగా రవితేజ సార్ పోయి ఒక ఆమెకు సగం గుండుకి పైసలు అడుగుతారు కదా, ఇట్లనే ఒకటి రిపీట్ అయింది. వాళ్ళు వీళ్ళు సినిమాలు చూడాలా ఏంది అర్థం కాదు. సరే ఈ ముచ్చట ఎక్కడ జరిగిందో తెలుసా అనుల్లా? తమిళనాడులో విక్రమార్కుడు సీనే రిపీట్ అయింది. ఆ సీన్ అంటే సీన్ సీన్ రివర్స్ అవుతుందేమో అనుకుంటారు, కానీ సీన్ రివర్స్ కాదు కదా. ఇంకా దొంగకి ఫేవర్గా అయిపోయిందని చెప్పుకోవాలి. సరే మరి ముచ్చట ఎట్లా అంటే, అక్కడున్న ఒక ఆకతాయి ఏం చేసిండంట, గుండు కొట్టించుకుంటే విజయ్ తలపతి విజయ్ ఉండు కదా, అదేగా సీఎంలో సినిమాలు తీసి సీఎం కాలే, గా పెద్ద మనిషి నుంచే 15,000 పైసలు వస్తాయంటే అక్కడున్న పిచ్చి గొర్రెలు అరే సారినోళ్ళు, అక్కడున్న పిచ్చి జనాలు నిజంగానే గుండు కొట్టించుకున్న వాళ్ళు. ఇక గుండు కొట్టించుకొని 15,000 వస్తే నెల నెల అకౌంట్లో 15,000 పడతాయి అంటే వాళ్ళు నిజమే అనుకున్నారు. ఇక కాలేజీ పోరాగాళ్ళని కూడా గట్లనే చెప్పిండంట. కాలేజీ పోరగాళ్ళు ఉంటే మీకు ల్యాప్టాప్లు వస్తాయి, పైసలు వస్తాయి, 4,50,000 సంవత్సరానికి వస్తాయి, మీరు గుండ్లు వేయించుకోవాలని చెప్పిండంట దొంగోడు. అయ్యా, బంగారం ఎత్తుకోతే బంగారం దొంగ, పైసలు ఎత్తుకోతే పైసలు దొంగ, బండ్లు ఎత్తుకోతే బండి దొంగ. మరి ఎంటికలను ఎత్తుకోయిన దొంగని ఏమనాలి? ఈడు దొంగలకి గజ్జ దొంగలు ఎక్కువ ఉండు. మరి బంగారం ఇచ్చిపెట్టే, పైసలు ఇచ్చిపెట్టే, బండ్లను ఇచ్చిపెట్టే ఇక పోయి ఆడోళ్ళ జుట్టు మీద పడ్డదంటే ఈయన ఖతర్నాక్ మైండ్కి సలాం అంటున్నారు కొంతమంది అన్నలు. ఇక ఆ ముచ్చట పక్కకి పెడితే ఇక దాదాపు ఒక 30-40 మంది ఆడోళ్ళు ఏం చేసిళ్ళు, ఇక ఇట్లా నిజంగానే ఆశపడ్డారు. ఇక పైసలు వస్తాయి అనేసరికి గట్లనే గుండ్లు గీకించుకున్నారు. ఇక గీకించుకున్న తర్వాత ఇగొత్తే ఆగొత్తే అంటే పైసల కోసం చూస్తే పైసలు లేవా, ఏం లేవా. ఉన్న జుట్టు ఎత్తుకొని పోయి ఆ దొంగని ఇంకా బయట అనుకో అమ్మేసుకోండు. ఇక మోసపోయిన మంది తెరుచుకొని రోడ్ల మీదకి వచ్చి అక్కలు ఏడతాండ్లు. ఓ అక్కలు ఇప్పుడు ఏడితే ఏమొచ్చింది, ఇంకా 6 నెలలు ఆగితే ఆ జుట్టే వస్తుంది ఆగుల్లి అంటుళ్ళు. ఇక చూడాలి ఈ దొంగ దొరుకుతాడా లేదా అనేది మరి.